నాలుగోసారి కొడతా ఉంటే కూడా రామకృష్ణ గారు అక్కడ కొడుతుంటే మమ్మల్ని అడుగుతూ ఉంటారు కాగితం, మమ్మల్ని కాగితాలు అడుగుతూ ఉంటే వాళ్ళు కొడతా ఉంటే మమ్మల్ని కాగితాలు అడుగుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూడా ఇదే వాతావరణం నడుస్తుంది. ప్రస్తుతం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఉదయం 7 గంటల నుంచి ఆ పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులు తిరిగి ఓటు వేయడానికి వస్తుంటే, మరోవైపు ఓటింగ్ సరళిని తెలుసుకునేందుకు ఆయా పార్టీ నేతలు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాడిపత్రి నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా ఓటింగ్ సరళిని తెలుసుకునేందుకు వివిధ పోలింగ్ కేంద్రాల వద్దకు ఇరు పార్టీల నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా ఒక్కసారిగా ఓం శాంతి నగర్ పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఇరు పార్టీ నేతలు కూడా మాటల యుద్ధంతో మొదలుపెట్టి ఆఖరికి అది రాళ్ళు దాడి చేసుకునేంత వరకు తీసుకెళ్లారు. పెద్ద ఎత్తున ఈ ఘటనతో పెద్ద ఎత్తున తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున ఇరు పార్టీల నేతలు కూడా రాళ్లు రువ్వుకోవడంతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి కారు అద్దాలం పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. అక్కడే ఉన్న పోలీసు బృందాలపైన కూడా రాళ్లు పడడంతో పెద్ద ఎత్తున పోలీసు బీఎస్ఎఫ్ జవాన్లు కావచ్చు, లోకల్ పోలీసుకి పెద్ద ఎత్తున గాయాలవడంతో వాళ్ళు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ రాళ్ల దాడిలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా గాయపడినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే పెద్దారెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇరు పార్టీ నేతలు కూడా ఒకరికి ఒకరు మాటల యుద్ధం కొనసాగింది. కొద్దిసేపు అక్కడ యుద్ధ వాతావరణం లాగా కనిపించింది. అయితే సినిమా స్టైల్లో ఇద్దరు కూడా నువ్వు వెళ్తే కానీ నేను వెళ్ళను, నేను వెళ్తే కానీ నువ్వు వెళ్ళను అన్నట్టు కూడా ఇద్దరు మాటల యుద్ధం అయితే కొనసాగింది. మరోవైపు ఈ ఇరు పార్టీల నేతల్ని చెదరగొట్టేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇరు పార్టీల నేతలను కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఒక్కసారిగా ఇరు పార్టీల నేతలు కూడా పెద్ద ఎత్తున రాళ్లు రువ్వుకోవడంతో ఆందోళన మరింత పెద్దగా అయింది. అయితే ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు పార్టీల నేతలపైన లాఠీ చార్జ్ చేయడంతో గొడవ అయితే సర్దుమణిగింది. తాడిపత్రిలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా కూడా ఏదో ఒక ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో పోలీసులకు తాడిపత్రిని ప్రత్యేక దృష్టి సారించి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరింపు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా మామూలుగా ఉన్న పోలీసుల కంటే అధికంగా పోలీస్ సిబ్బందిని సెక్యూరిటీగా పెట్టి ఓటింగ్ నమోదు చేపిస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల నేతలు ఒకసారిగా ఓం శాంతి నగర్ పోలింగ్ కేంద్రం రావడంతో ఒకసారిగా పరిస్థితి ఉద్రిక్తకు దారితీయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీల నేతలను లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టిన పరిస్థితి చూస్తున్నాం. ఎమ్మెల్యే ఆయన కొడుకు సాయి వచ్చి కొడతా ఉంటాం, మనుషుల్ని బెదిరించడం. ఎక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతూ ఉంది. తక్షణమే యాక్షన్ తీసుకోవాలా, ఈసీఐ పైన కూడా చర్యలు తీసుకోవాలా, అడిషనల్ ఫోర్సెస్ ఇక్కడికి పంపించాలా తాడిపత్రి టౌన్కి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మనుషుల్ని కొడతా ఉంటే మీరు ఏం చేయరు. 4 సార్లు దాడి జరిగితే కూడా మీరు ఏం చేయట్లేదు. 4 సార్లు దాడి జరిగిందండి, దెబ్బలు తగిలినాయి. 4 సార్లు దెబ్బలు తగిలితే మీరు ఏం చర్యలు తీసుకోవట్లేదు. ఇదే విధంగా ఎలక్షన్ జరగద్దా? ప్రెస్ వాళ్ళు దయచేసి ఎలక్షన్ కమిషన్ దృష్టికి పోవాలా. 4 సార్లు కొట్టారండి ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్యే కొడుకు, కానీ పోలీసు వాళ్ళు మాత్రం ఏం చేయట్లేదు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా? చూడండి, తిరిగి మమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. పర్మిషన్ ఉంటే కూడా మా స్టిక్కర్ పైన ఇది ధర్మమా? ఈ ధర్మమా? చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా చేస్తూ ఉందో చూడండి. తాడిపత్రిలో ఇప్పుడే ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేసాము, ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసాము. అక్కడ కొడుతుంటే కూడా ఏ విధంగా సపోర్ట్ చేయకుండా మా మీద మాట్లాడుతూ ఉంటారు. తిరిగి ప్రజాస్వామ్యం ఎక్కడ కొట్టారు చూడండి, దెబ్బలతో సహా మేము పెట్టాం. ఇప్పుడే డైరెక్ట్ గా ఎమ్మెల్యే గారు కొడికే కొడతా ఉండాలి. ఎమ్మెల్యే కొడికే కొడతా ఉంటాడు. నాలుగోసారి కొడతారు. ఎలా కొడతారండి? నాలుగోసారి కొడతా ఉంటే కూడా రామకృష్ణ గారు అక్కడ కొడుతుంటే మమ్మల్ని అడుగుతూ ఉంటారు కాగితం, మమ్మల్ని కాగితాలు అడుగుతూ ఉంటారు. వాళ్ళు కొడతా ఉంటే మమ్మల్ని కాగితాలు అడుగుతూ ఉంటారు.